తనను హింసించిన వారి కోసమే క్షమించమని ప్రార్థించిన ప్రేమ. ఇదే మన యేసు ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు పలుకుతూ యేసుతో ప్రయాణం అనబడిన మన యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాట అయిన ఒక ముఖ్యమైన మాట గురించి నేర్చుకోబోతున్నాం. మీరు ఇంతకు ముందెప్పుడు వినని విధంగా ఈ వీడియోలో నేను వివరించాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరంతా మన యూట్యూబ్ ఛానల్ యేసుతో ప్రయాణంని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం రండి. యేసుక్రీస్తు సిలువ పైన పలికిన 7 మాటల్లో మొదటి మాట ఎంతో లోతైన అర్థం కలిగి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఏం రాసిందో ఇప్పుడు మనం చూద్దాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని నెమ్మదిగా మరియు లోతుగా అర్థం చేసుకుందాం. ఇక నేను పాయింట్ వైజ్గా చెప్తున్నాను, కావలసిన వారు నోట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, ఈ మాట ఎప్పుడు చెప్పబడింది? యేసుక్రీస్తు సిలువపై ఉన్నప్పుడు పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఆయనను కొట్టారు, అవమానించారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన భుజములపైన సిలువను మోయిస్తూ ఏ చోటైతే సిలువ వేయాలనుకున్నారో ఆ చోటి వరకు ఆయనను నడుస్తూ తీసుకువెళ్లారు. అంత బాధలో ఉన్నప్పుడు ఒక సాధారణ మనిషి అయితే గనక ఏం చెప్తాడు? వీళ్లను శిక్షించు, నన్ను కాపాడు అని అడుగుతాడు కదా. కానీ యేసు ప్రభు మాత్రం ఏం చెప్పాడు? వీరిని క్షమించుము అని ప్రార్థించారు. పాయింట్ నెంబర్ 2, తండ్రి అని ఎందుకు అన్నారు? ఇక్కడ యేసుక్రీస్తు దేవా అని కాకుండా తండ్రి అని అంటారు. ఇది ఒక సన్నిహిత సంబంధాన్ని చూపిస్తుంది. యేసువారు ఎంత బాధలో ఉన్నా కూడా దేవునితో ఆయన సంబంధం మాత్రం తగ్గలేదు. మనలాంటి వాళ్ళకి ఇదొక పాఠం. అదేంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవునితో మనం మన సంబంధాన్ని నిలుపుకోవాలి. పాయింట్ నెంబర్ 3, వీరిని క్షమించుము అంటే క్షమించే హృదయం. ఇది ఈ మాటలో అతి ముఖ్యమైన భాగం. యేసుక్రీస్తు ఆయనను గాయపరిచిన వారి కోసం ప్రార్థించారు. ఆయనను సిలువపై పెట్టిన వారికై వారి క్షేమం లేదా క్షమ కోరారు. ఇది మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది. నిజమైన ప్రేమ అంటే శత్రువుల్ని కూడా క్షమించడం. మన జీవితంలో ఎవరైనా మనకు నష్టం చేస్తే లేదా మన మనసు నొప్పిస్తే మనకు కోపం వస్తుంది. కానీ యేసు చెప్తున్నారు, క్షమించు, అదే దేవుని మార్గం అని. పాయింట్ నెంబర్ 4, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. ఇది చాలా లోతైన మాట. యేసుక్రీస్తు అక్కడున్న వారిని న్యాయపరంగా కాకుండా దయతో చూస్తున్నారు. వాళ్ళు తెలియక చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు. అంటే వాళ్ళు పాపం చేస్తున్నారని వారికి పూర్తిగా అవగాహన లేదు. వాళ్ళు అజ్ఞానంతో పనిచేస్తున్నారు. ఇక్కడ మనకు మరో పాఠం. మనకు నష్టం చేసిన వాళ్ళను మనం అర్థం చేసుకోవాలి. అది కూడా ఎలా అంటే వారికి తీర్పు ఇవ్వకుండా. ఈ మాట మన జీవితానికి ఎలా వర్తిస్తుంది? ఈ ఒక్క మాట మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఎలానో చూద్దాం. మొదటిగా క్షమించడం నేర్చుకొనుట. మనసులో కోపం ఉంచుకుంటే మనకే బాధ, క్షమిస్తే మనకు శాంతి. రెండవది దయతో చూడటం. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. వాళ్ళ పరిస్థితిని కూడా మనం తెలుసుకోవాలి. ఇక మూడవదిగా ప్రార్థన శక్తి. యేసువారు కోపాన్ని కాకుండా ప్రార్థనను ఎంచుకున్నారు కాబట్టి మనం కూడా అదే చేయాలి. ఇంకా చివరిగా ఒక చిన్న సందేశం. ప్రియులారా, ఈ మొదటి మాట మనకు ఏం చెబుతుంది అంటే ప్రేమ అంటే క్షమించడం. క్షమించడం అంటే దేవుని స్వభావం. మనము యేసులాగా పూర్తిగా కాకపోయినా కొంచెమైనా ఆ మార్గంలో నడవాలి.
ఈ వీడియోలో నేను ఇచ్చిన వివరణ మీకు నచ్చినట్లయితే, మీ మనసులో మీరు దీనిని అర్థం చేసుకుని ఉంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి, ఈ వీడియో లింక్ని అవసరం ఉన్న వారికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మన దేవుడైన యేసు ప్రభు తన మెండైన దీవెనలతో మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.